జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ ఆదేశాల మేరకు దివంగత ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు। పివి నరసింహారావు దక్షిణ భారతదేశం నుంచి తెలుగు వారిగా ఈ దేశానికి సేవలు అందించిన మొట్టమొదటి ప్రధానిగా విశేష సేవలు అందించిన ఘనత పివి గారిది అని ఆ నాయకులు అన్నారు। ముఖ్యమంత్రిగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి పదవి త్యాగం చేయాల్సి వస్తుందని తెలిసి కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యంగా భూ సంస్కరణలతో లక్షలాది మంది పేదలకు భూములు అందేలా కృషి చేసిన గొప్ప చరిత్ర పివిదన్నారు। భారతదేశ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి గురైన సందర్భంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ చరిత్రలో గొప్ప ఆర్థిక సంస్కరణలను అమలు చేసి దేశ ఆర్థిక పరిస్థితుల్ని గాడిలో పెట్టిన గొప్ప చరిత్ర ఆయన నాయకులు గుర్తు చేశారు। దేవి గారి సేవల్ని వారి ఆలోచన విధాలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్తామని ముందు తరాలకు తెలియజేస్తామని యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు। ఈ కార్యక్రమంలో అన్నం ప్రవీణ్, జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు సాగా, ప్రధాన కార్యదర్శి బీజీగిరి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల ప్రశాంత్, రాజేందర్, రాజు, జావిద్, అంజీ, రాజ్కుమార్, అష్రఫ్, వంశీ, మహేష్, నబీ, లోకేష్ పాల్గొన్నారు। ఈరోజు దివంగత ప్రధాని పివి నరసింహారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని జమ్మికుంట పట్టణం గాంధీ చౌరస్తాలో జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। మరి పివి గారు అంటే భారతమాత కీర్తి కిరీటంలో ఒక వజ్రమని చెప్పుకోవచ్చు। మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ రోజు నిజాం నిరంకుశత్వ పాలనలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు వాటన్నిటినీ పివి గారిని ప్రభావితం చేసినాయి। మరి వరంగల్లో పివి గారు చదువుకున్న రోజుల్లో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఒక సాధారణ కార్యకర్త నుంచి ప్రధానిగా ఎదగడం మన కరీంనగర్ జిల్లాకే గర్వకారణమని చెప్పుకోవచ్చు। మరి పివి గారు అనేక రకాల ప్రధానిగా అయిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో ఈ మన భారతదేశం ఉండే దాన్ని ఛేదించడం కోసం మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ ఉన్నటువంటి క్రమంలో ఇద్దరు కలిసి వాళ్ళు ఈ భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థలో మెరుగుపరచడం జరిగింది। మరి అనేక రకాల అన్ని రంగాల్లో సంస్కరణలు చేసి పివి గారు ఒక మకుటం లేని రాజకీయ నేతగా ఎదగడం జరిగింది। మరి వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క సిద్ధాంతాలను రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం। గత ప్రధాని పివి గారి వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। పివి గారు కరీంనగర్ జిల్లా వాసిగా ఒక తెలుగు భాష సంబంధించినటువంటి ఒక నాయకునిగా మరి దేశవ్యాప్తంగా గొప్పగా సేవలు అందించినటువంటి వ్యక్తి పివి గారు। ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆ రోజు దేశ ప్రజలందరికీ గొప్పగా సేవలు అందించినటువంటి దక్షిణాది నుంచి మొట్టమొదటి ప్రధానిగా మరి పివి గారు అని చెప్పుకోవచ్చు। మరి తన చాణక్యంతో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నటువంటి ఆ రోజు సందర్భంలో, తీవ్రమైనటువంటి ఆర్థిక సందర్భానికి మరి ఒక అడుగు దూరంలో ఉన్నటువంటి సందర్భంలో పివి గారు బాధ్యతలు చేపట్టి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి మరి విముక్తి చేసినటువంటి ఘనత పివి గారిది। మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా కూడా మరి ఒక గొప్ప నిర్ణయాలు, భూ సంస్కరణలు తీసుకొచ్చి, ల్యాండ్ రీఫార్మ్స్ తీసుకొచ్చి మరి అగ్రవర్ణాల నుంచి మరి పేదలకు భూములు అందే విధంగా మరి పివి గారి ఆలోచనలు ధైర్యంగా మరి గొప్ప నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। అలాగే మరి ఇటువంటి పివి గారి ఆలోచనలను యువతగా, విద్యార్థులుగా రేపు ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ